తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 7 కూలీలు మృతి చెందారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మినీ లారీ రూపంలో మృత్యువు 7 బలిగొంది. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. ఏలూరు జిల్లా టి నర్సాపురం మండలం బొర్రంపాలెం గ్రామం నుంచి జీడిపిక్కల లోడుతో తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్లకు మినీ లారీ బయలుదేరింది. ఆరిపాటి దిబ్బలు చిన్నాయిగూడెం రహదారిలోని దేవరపల్లి మండలం చిలకావారిపాకల సమీపంలో అదుపు తప్పి పంట బోదెల్లోకి వాహనం దూసుకెళ్లి తిరగబడింది. ఆ సమయంలో వాహనంలో 9 మంది ఉన్నారు. ఘటనా స్థలం నుంచి డ్రైవర్ పరారయ్యాడు. వాహనం తిరగబడిన సమయంలో జీడిపిక్కల బస్తాల కింద చిక్కుకుని 7 దుర్మరణం పాలయ్యారు. చాలా దురదృష్టకరమైన సంఘటన. నిన్న రాత్రి 11-12 నైట్ 11:30-12:30 మధ్యన ఈ జీడి తీసుకురావడానికి నిన్న మార్నింగ్ బయలుదేరింది. నిడదవోలు తాడిమల్ల విలేజ్ నుంచి బొర్రంపాలెం అనే ఒక విలేజ్ మన టి నర్సాపురం మండలంలో. బొర్రంపాలెం. సో దాంతో వాటి నుంచి వస్తున్నప్పుడు చిన్న రోడ్డు ఉంది, అది బీటెన్ రోడ్డు. దాంట్లోకి వచ్చిన తర్వాత పక్కన కూడా పెద్ద స్పేస్ లేదు, టర్కిల్ అయిపోయింది. ఈ బ్యాగుల కింద వీళ్ళందరూ 8 మంది పైన కూర్చుంటున్నారు. నైట్ కాబట్టి కొంత దీంతో ఉండడం వల్ల పడిపోయింది. దాని కింద ఉండిపోయారు. సో రిమోట్ ప్లేస్ అయినా సరే అక్కడ పబ్లిక్ చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. వెంటనే నాకు ఫోన్ చేశారు. డిఎస్పీ, ఎస్ఐ అందరూ కూడా రష్ అయ్యారు. సో వెంటనే ట్రై చేశారు. బట్ కింద డెబ్రీస్ కింద ఉండిపోయారు. అప్పుడు ఆల్రెడీ పడిపోవడమే. అసలు ఇప్పుడు నేను అక్కడికి పోయి క్రైమ్ సీన్ కూడా చూసా, కంప్లీట్ టర్టిల్ అయిపోయింది. సో దానివల్ల ఏమైందంటే వెంటనే వాళ్ళకి ఆక్సిజన్ అందక 7 దురదృష్టం, చాలా దుర్ఘటన ఇది. సో ఇన్వెస్టిగేషన్ ఇది స్పెషల్లీ గ్రేవ్, 3 కంటే ఎక్కువ. సో డిఎస్పీ గారు ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఫర్దర్ చాలా సీరియస్ యాక్షన్ అయితే తీసుకుంటాం. వీఆర్ గోయింగ్ టు టేక్ కేసు అయితే పెడతాం.